హలో హాయ్ వైస్ ఈరోజు ఖర్జూరాలు చేస్తున్నాను ఇంట్లో. ఇదిగోండి మనం తురిమిన కొబ్బరి గోధుమ పిండి ఇలా వేసి కలపాలి. బెల్లాన్ని కరిగి పెట్టుకున్నాను, దీంట్లోనే వేస్తున్నాను. బెల్లం పాకం చేసి కొంచెం కరిగి ఒక పొంగు రావాలి అంతే. ఇలా కలుపుకొని స్పూన్తోనే కలుపుకొని, చేత్తో కలుపుకోకూడదు, కాలుతుంది. ఇలాగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. చూసుకొని వేసుకున్న పాకం చేసిన పాకాన్ని నేను 2 ముద్దల్లో డివైడ్ చేసుకున్నాను, కలుపుకోవడానికి ఇబ్బంది లేకుండా. ఇలా చేసుకొని పెట్టుకొని ఒక్క ముద్ద మనకి చేసుకోవడానికి ఇలా తీసుకుని చేసుకోవాలి. దీని మీద ప్లేట్ పెట్టుకుందాం ఆడుకోవడానికి. తీసుకొని వేసి పక్కన పెట్టుకొని ఇలా చపాతీ కర్రతో చపాతీలాగా వత్తుకోవాలి. చపాతీలాగా అంటే పల్చగా వత్తుకుంటూ మందంగానే వత్తుకోవాలి. ఇంత మందంగా రావాలి. ఎప్పుడు కట్ చేసుకుందాం, మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మనం కట్ చేసుకుందాం. ఇలా ఒకటొకటి కట్ చేసుకొని ప్లేట్లో వేసుకోవాలి. మనం ఇలా చేసుకున్నాం కదా ఖర్జూరాలు, ఈ నూనెలో వేసుకుందాం. పిల్లలకి పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఎంత తిన్నా తినాలనిపిస్తుంటాయి. ఇవి చాలా స్మూత్గా ఉంటాయి. మా దయ్యాలు ఉన్నారు తింటారు. కొంచెం స్లోగా పెట్టుకున్నాను. ఇదిగోండి ఫ్రెండ్, ఇదిగోండి ఇలాగా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి, కొంచెం గోల్డెన్ కలర్ రావాలి. ఒక వచ్చినాక తీసుకోవాలి. ఇదిగోండి అయిపోయినాయి, చేసేస్తున్నాను. ఈ కలర్ రావాలి. చూడండి చాలా మెత్తగా ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ క్రిస్పీ అయితే చాలా బాగుంటాయి. అప్పుడే మా బాబు ప్లేట్ తీసుకున్నాడు వేసుకొని తినడానికి. చూడండి మా పిల్లలు ఆగలేకపోతున్నారు. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తినచ్చు. ఖర్జూరం అంటారు దీన్ని. మీ ఊళ్ళో దీన్ని ఏమంటారో కామెంట్ పెట్టండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి పక్కన బెల్ ఐకాన్ కొట్టండి.